హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్ ఛానల్. కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. DC మూవీ రివ్యూ స్టారింగ్ లోకేష్ కంకరాజ్, వామికా గబ్బి, డైరెక్టెడ్ బై అరుణ్ మహదేశ్వరన్, మ్యూజిక్ బై అనిరుద్ రవిచంద్రన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నుండి రాగా ఆఫ్ రివెంజ్ అని చెప్పి ఒకటి వచ్చింది. సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. దెన్ ఆఫ్టర్ ట్రైలర్ అనిరుద్ బ్యాంగర్స్ దింపడం స్టార్ట్ చేశాడు. నేను మరీ ఎక్కువగా హైప్ అయితే కాలేదు. జస్ట్ దేఖ్ రహా హూ కహా సే ఏ జాకే పడేగా అని చెప్పి సడన్గా సినిమా రిలీజ్ అన్నారు. అబ్బా, ఈ కోకేష్ కంకరాజ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కూలీ అని దింపాడు. నాకు నమ్మకం లేదు. సో సరదాగా సినిమాకి వెళ్ళాను. యాక్చువల్లీ ఈరోజు వెళ్తే బయట రివ్యూలు చూస్తుంటేనేమో అయ్య బాబాయ్ తమిళ సినిమా భయంకరమైన సినిమా దింపింది అన్నారు. ఇటు చూస్తే డైరెక్టర్ ప్రీవియస్ వర్క్ చూస్తే క్యాప్టెన్ మిల్లర్. కొంచెం అటు ఇటుగానే వెళ్ళాను. సినిమా నాకైతే ఇట్స్ గుడ్. మరీ లేపుతున్నారు కానీ అంత అయితే లేదు. ఏదో వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు బాగానే చేశారు. ఓకే, ప్లాట్ ఏంటంటే నార్మల్గా ఒక గ్యాంగ్, కిట్టు, దేవదాస్ అండ్ మిగతా గ్యాంగ్ అందరు కలిసి కొంతమంది పోలీసుని సఫా అని వేసి పాడేస్తారు. అలా వేసేసి వీళ్ళని పోలీసులు పట్టుకుందాం అనుకుంటారు. దాని తర్వాత వీళ్ళందరూ కలిసి ప్రాస్టిట్యూషన్ హౌస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవా చంద్రాని కాపాడుతాడు. అసలు ఈ దేవాగాడికి ఏమైనా మెంటలా? అసలు వీళ్ళు ఎందుకని పోలీసులను చంపారు? అసలు పోలీసులకి ఆ చంపడం కాకుండా వేరే మోటివ్ ఉందా? అసలు వాట్ ఈస్ దిస్ ఆంథ్రోలాక్స్ ఫిజిక్స్ అని అనుకుంటే మీరు వెళ్ళి DC సినిమా థియేటర్లో చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ్ మహదేశ్వరన్ ప్రీవియస్లీ ఆయన తీసిన సాని కాగితం, మన తెలుగులో చిన్నియా చిట్టియా కీర్తి సురేష్ది ఉంటుంది అనమాట. అది చూసినప్పుడు ఓకే, మంచి మార్టిన్ స్కోర్సెసీ రేంజ్ ఫిల్మ్ మేకర్ దొరికాడు మనకనుకున్నా. ఆఫ్టర్ క్యాప్టెన్ మిల్లర్ చూశాను, వద్దులే అయినా అస్సలు కాదు, ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ కాపీ క్యాట్ అనుకున్నా. బట్ ఈ ఫిలింలో అయితే కొన్ని ఫ్రేమ్స్, మెయిన్లీ ద వే హీ ఎలివేటెడ్ ద క్యారెక్టర్ చంద్ర నాకు బాగా నచ్చింది. ఆయన ఉమెన్ క్యారెక్టర్స్ బాగా రాస్తాడు, ఇందులో బాగా ఎలివేట్ అయింది. ఈ క్లైమాక్స్ కూడా ఓకే, మంచి పే ఆఫ్ ఉంటుంది. ఇట్స్ గుడ్. ఇక లోకేష్ కనకరాజ్ యాజ్ దేవదాస్. లోకేష్ కనకరాజ్ నాకు ఒక టైంలో బాగా ఇష్టం ఉంటుండే ఫర్ హిస్ వర్క్స్ లైక్ ఖైదీ, విక్రమ్ అండ్ మాస్టర్. తర్వాత ఆయన దింపిన లియో అండ్ కోహ్లీ ఏం డైరెక్టర్ అని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఈ సినిమా వేసుకొని వచ్చాడు. యాక్టింగ్ అంత పెద్ద స్కోప్ లేకపోయినా ఉన్న దాంట్లో బాగా చేశాడు. ఫీలింగ్ రానియలే, ఒక ఎమెచ్యూరిష్ యాక్టర్ అన్నట్టు. సో బాగానే చేశాడు. ఇంకా రెస్ట్ ఆఫ్ క్యాస్ట్ పెద్దగా మనకు మొహాలు తెలియవు. ఇక అనిరుద్ అయితే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అసెట్. అసలు సీన్లో అంత ఇంపాక్ట్ పడకపోయినా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి లేపాడు. సో అనిరుద్ లేకపోతే ఈ సినిమా అనేది ఒక మీడియో కోర్ రివెంజ్ బోరింగ్ ఆపరేషన్ డ్రామాలానే ఉండేది. బట్ ఓకే ఇది పక్కన పెట్టద్దు. ఇక నెగిటివ్స్ మాట్లాడితే నాకు చాలా నచ్చని విషయం ఏంటంటే ఈ తమిళ వాళ్ళు ఊకే డిప్రెషన్ పట్టుకొస్తారు. ఇందులో కూడా ఉంది. ఎందుకురా మీ దగ్గర ఇంకేం ఉండవా? రెండోది రారెస్టిక్ ఫిల్మ్ మేకర్స్ వేట్రిమారన్ బాగా రియల్గా చూపించాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆ రియలిజాన్ని మెయింటైన్ చేశారు కానీ ఆ ఇంపాక్ట్ వస్తలే. అసలు మనం కనెక్ట్ అవ్వాల్సింది ఆ స్టోరీకి. అది కాకుండా మనకి చంద్ర స్టోరీ లైన్ బాగా నచ్చుద్ది. రీజన్ అసలు సైడ్ లైన్లో ఉండాల్సిన చంద్ర స్టోరీ అదే మెయిన్ లైన్ అయిపోయి దాని ఇమేజ్ ఎక్కువ వస్తుంది. ద మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది సైడ్ లైన్ అయిపోయి అబ్బా ఏంట్రా ఇది వచ్చినప్పుడు చిరాకు వచ్చుద్ది అన్న కైండ్ ఆఫ్ వచ్చుద్ది. సో వామికా గబ్బి చాలా మంచి క్యారెక్టర్ పడింది. అది పాజిటివ్స్లోనే చెప్పలేదు, తప్పైపోయింది. ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా 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 బాగుంది. ఐ వుడ్ లైక్ టు సీ హర్ ఇన్ తెలుగు ఇన్ మోర్ మూవీస్. మంచి యాక్టింగ్ చేస్తారు. నాకు ఆవిడంటే చాలా ఇష్టం. ఏం చేస్తాం అంతే. నా వరకైతే DC ఇట్స్ అండ్ ఓకే వాచ్. అలా అని చెప్పి సాటిస్ఫై చేసిందా అంటే నో, ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్స్. వెళ్తే నాకు ఓకే, మంచి సీన్స్ బాగానే ఉన్నాయి. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా అయితే బోర్ కొట్టేయలేదు, ఎంగేజ్ బాగానే చేసింది. బట్ స్టిల్ ఇట్స్ నాట్ గ్రేట్ ఫిలిం. బయట మీరు వింటున్నంత అయితే గ్రేట్ లేదు, ఇట్స్ గుడ్.
అండ్ దట్స్ ఇట్ ఫర్ రివ్యూ గైస్. మా ఛానల్లో మా రివ్యూస్ మీకు నచ్చితే చూస్తూనే ఉండండి. వీ విల్ బి కమ్ బ్యాక్. అండ్ మళ్ళీ అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్.